ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు ముందస్తు బెయిల్ కావాలి అని. అయితే ఇక్కడ ఆ పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు గౌరవ న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జున్ గారు ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత నెక్స్ట్ మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ తదుపరి విచారణ వరకు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చుకుంటూ వచ్చారు. తాజాగా ఈరోజు మిథున్ రెడ్డి గారి పిటిషన్ను మళ్ళీ విచారించిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సరైన గ్రౌండ్స్ మీద ఇంతకుముందు విచారణ జరగలేదు అని, ఈ కేసుకు సంబంధించిన కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అని, సో అన్ని విషయాలను మళ్ళీ పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా దీని మీద 4 వారాల్లోగా విచారణ చెయ్యాలి అని, ఆ విచారణ సమయంలోనే గౌరవ ఎంపీ ఆయన ప్రతిష్టకు కూడా భంగం కలిగే విధంగా విచారణ అధికారులు ప్రవర్తించకూడదు అని, అరెస్ట్ లాంటి సీరియస్ విషయాల జోలికి వెళ్ళేటప్పుడు కాసింత కాన్షియస్తో వ్యవహరించాలి అని, అరెస్టు చేయకుండా కూడా విచారణ చేయొచ్చు అని, కొందరి ప్రతిష్ట దెబ్బతీయాలి అని చెప్పి ప్రతిసారి అరెస్టు జోలికి వెళ్ళకూడదు, కేసులు పెట్టేశారు కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ అరెస్టుల జోలికి వెళ్ళకూడదు అని, సో దట్ ఈ 4 వారాల పాటు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా దాదాపు సుప్రీంకోర్టు పోలీసులకు కీలక సూచన చేసినట్లే కనిపిస్తుంది. అసలు కరెక్ట్ గ్రౌండ్స్లో ఇంతకుముందు హైకోర్టు విచారణ జరపకుండా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అని సుప్రీంకోర్టు చెప్పడం ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో మిథున్ రెడ్డి గారి పిటిషన్ ముందస్తు బెయిల్, ఆ పిటిషన్ మళ్ళీ విచారణకు రాబోతూ ఉంది. ఆ సందర్భంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇందులో కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయకపోతే మనకు వేరే అవకాశం వస్తుందో రాదో అన్నంత ఆతృతగా అయితే వాళ్ళు ఉన్నారు. సో మిథున్ రెడ్డి గారిని అండ్ అఫ్కోర్స్ ఇది మొదలైంది విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి అనుకోండి. తానిచ్చిన సమాచారం, తానిచ్చిన ఇన్ఫర్మేషన్తోనే విచారణ అధికారులు విచారణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని మరో 4 వారాల పాటు బహుశా విచారణ సంస్థ టచ్ చేసే ప్రయత్నం ఉండకపోవచ్చు. హైకోర్టులో విచారణ జరగాలి. మరి ఇంట్రెస్టింగ్, హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, విచారణ అధికారులు మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుంటారు, అసలు ఈ లిక్కర్ కేసులు వీళ్ళు ఏం తేల్చబోతున్నారు, కేవలం కేసులు పెట్టి అరెస్టుల వరకే పరిమితమా, ఇంతకు మించి ఇందులో ఏమైనా తేల్చడానికి ఏమైనా ఉందా పరంజామా, ఈ అన్ని విషయాలు వేచి చూడాల్సిందే. చూద్దాం.